ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నట్లయితే పార్టీకి యూనియన్కి సమన్వయం చేసుకోవడంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మన గౌరవ అధ్యక్షులతో పాటు కేసీఆర్, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి సూచనల మేరకు మనం ఎవరితోటి ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటిది కూడా ఆ సూచనల ప్రకారం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో మన వాళ్ళు వేరువేరు వ్యక్తులతో తిరుగుతున్నటువంటి సమాచారాన్ని కూడా ఉన్నది. కాబట్టి అలాంటిది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. పార్టీ చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూనే పార్టీ సూచనల మేరకే పనిచేయాలి. దానికి విభేదించి క్రమశిక్షణ లేకుండా చేసినట్లయితే వారిపైన కూడా తగినటువంటి చర్యలు కూడా తీసుకోబడతాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తూ, అలాగే మనం అందరికి కూడా ఎజెండాను చెప్పడం జరిగింది. ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఎజెండా ప్రకారంగా మనం మాట్లాడిన తర్వాత మన ప్రజాప్రతినిధులు, మన నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాట్లాడతారు. ఆ తర్వాత గౌరవ అధ్యక్షులు కూడా ముందు బ్రీఫ్ ఇచ్చిన తర్వాత చివరిలో కూడా మాట్లాడతారు. కాబట్టి ఎజెండా మీ అందరికీ తెలిసిందే. ఒకటి, మెడికల్ బోర్డు నిర్వహణలో జరుగుతున్నటువంటి అసాధారణ జాప్యం. గత 14 నెలలుగా మెడికల్ బోర్డు లేదు. మధ్యలో 2 మెడికల్ బోర్డులు పెట్టినాయి. అవి ఒకటేమో గతంలో బోర్డుకు పోయినటువంటి వాళ్ళు, రెండోదేమో అడ్వైజరీ మెడికల్ బోర్డు అనేటువంటి. మొన్న 23 చందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇటేడ్ రండి అన్న, మీరు అటు జరగండి. సో మొన్న జరిగింది 23వ తారీఖున మొట్టమొదటిసారి సింగరేణి చరిత్రలో ఒకే రోజు మెడికల్ బోర్డు నిర్వహించడం అయితేంది. రెండవది, ఇప్పటి వరకు కూడా రిజల్ట్ పెట్టకపోవడం అయితేంది. 32 మందినే పిలిచి, అది కూడా గతంలో మెడికల్ బోర్డుకు పోయినటువంటి వాళ్ళే. ఇదొక కొత్త ఆనవాయితీ జరిగింది. మరి నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోనైనా ఏమైనా నిర్ణయం వెలువడుతుందేమో అని అనుకుంటే ఎవరికి కూడా ఆ సమాచారం రాలేదు. కాబట్టి బాయిల మీదకే ఆ కార్మికునికి సమాచారం ఇస్తామనేటువంటి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఆందోళనకరమైనటువంటి అంశం. రెండోది, మారు పేర్లకు సంబంధించినటువంటి విజిలెన్స్ పేరిట జాప్యం జరిగి అనేక మందికి దాదాపుగా 200-300 మంది ఉంటే అందులో ఒక 200 మంది యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు అనేటువంటిది. వాటి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో మన యొక్క ఆలోచన విధానం, మనం ఏం చేయగలము అనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయల బకాయిలు, అసలు వడ్డీ కలుపుకొని, ఇది మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 19-20 వేల కోట్లే మాత్రమే ఉంటాయి. అంటే 10 ఏళ్ల కాలంలో 20,000 కోట్లు ఉంటే, వీళ్ళు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలోనే ఇంకొక 34,000 కోట్లు అదనంగా ఈరోజు బాకీ ఉన్నటువంటిది, మనకు బకాయిలు ఉన్నటువంటిది. దీన్ని మనం సాధించుకోకపోతే సింగరేణి సంస్థ అనేటువంటిది ఆర్థికంగా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి. అలాగే కొత్త గన్లు రాకపోవడం వలన ఇబ్బంది పడుతున్నటువంటిది. ఎందుకంటే ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా వేలంలో పాల్గొనాలని కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించి దానికోసం పోరాటం చేస్తే సత్తుపల్లి కానీ కోయగూడెం బాయిలను మనం ఆపుకున్నటువంటిది. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద నిర్ణయం లేదు. వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. కాబట్టి దీనిపైన కూడా మనం ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు ప్రచారం, ఏదో కొత్త బాయిలు తీసుకొస్తా ఉన్నది, అదన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో అనుమతుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈసీ కానీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, లేదంటే ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది రాకపోవడం వలన ఆగినాయే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటి కూడా ఏమీ కొత్త ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చింది లేదు అనేటువంటిది కూడా. అలాగే కార్మికులకు చెల్లిస్తున్నటువంటి పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ను రీయింబర్స్మెంట్ చేయాలి అనేటువంటిది, అది చాలా రోజులుగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇదొకటి. అలాగే ప్రతి కార్మికునికి కూడా 250 గజాల స్థలం ఇస్తామని అన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే అనేక మందికి ఎవరైతే ఇండ్లు జాగలు ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు చేయించినటువంటిది కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ సంఘాలు గెలిచిన తర్వాత ఇప్పించట్లేకపోతుంది అనేటువంటిది. 1/7/2026 నుంచి కొత్త వేజ్ బోర్డు వస్తుంది. ఆ వేజ్ బోర్డుకు సంబంధించిన కమిటీ వేయాలి. కమిటీ వేసినాక మనం కామన్ మినిమం ఎజెండా ఇవ్వాలి. ఇలాంటి ఏవి కూడా లేకపోవడం వలన జాప్యం జరిగే అవకాశం ఉన్నది. జాప్యం జరగడం వలన మనకు అనేక అలవెన్సులు కోల్పోతాం కార్మికులకు అనేటువంటి దాని మీద కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఏఐటీసీ, ఐఎన్టీసీ ఇచ్చినటువంటి
హామీలు ఏదైతేంది వాళ్ళు నెరవేర్చలేదు, వాళ్ళ వైఫల్యం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కార్మికులు గుర్తిస్తున్నారు అనే అంశం ఒకటి. అలాగే ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కొత్త బొగ్గు బ్లాకులకు కేటాయించడంలో కానీ లేదా ప్రయత్నించడంలో కానీ లేదా బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ మన దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఏమి ప్రయోజనం లేకపోవడం అనేది. అలాంటిది వాటితో పాటుగా ఈ కొత్త గనులకు యాజమాన్యం చేస్తున్నటువంటి ప్రచారం ఇందాక చెప్పినటువంటిది. ఈ అంశాలపైన మన యొక్క అందరూ అన్ని అంశాలను టచ్ చేయాలని కాదు, ఎవరైతే మాట్లాడతారో చాలా స్పష్టంగా ఏ ఒక్క పాయింట్నైనా తీసుకొని దానిపైన మీ యొక్క ఆలోచన చెప్పినట్లయితే మనం ఎజెండా ప్రకారంగా తీర్మానాలు చేసుకొని దాని తర్వాత మన ఇన్ఛార్జీలు తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళు చెప్పినటువంటి వాటితోటి మనం అనుసంధానం చేసుకుంటూ రాబోయే రోజుల్లో 9వ నెల 9వ తారీఖు వల్ల గడువు అయిపోతున్నది కాబట్టి ఖచ్చితంగా మనం ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిర్వహించకపోయినట్లయితే యాజమాన్యం ప్రభుత్వం మనం కూడా గతంలో కోర్టుకు పోయి ఎట్లయితే ఎన్నికలు జరిపించారో అదేవిధంగా మనం జరిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని కోసం బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు కూడా టీం ఉన్నది కాబట్టి వాళ్ళ ద్వారా మనం దాన్ని వెంటనే ఎన్నికలు నిర్వహించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా మనం ఎన్నికలు నిర్వహించాలనేది మన యూనియన్ తరఫున ఆర్ఎల్సీకి అయితేంది లేదా సిఎండ్ఎండికి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక చిన్న విషయం, ఈరోజు ఏమి పట్టించుకుంటలేదనడానికి ఇంత హీట్ వేవ్స్ ఉన్నప్పటికీ ఎండ తీవ్రత ఉండి 48 డిగ్రీలు మామూలుగా ఉంటే మనది 50-51 ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో గనుల ప్రాంతంలో మన టీఆర్ఎస్ హయాంలో మన టీబీజీకే హయాంలో 2 సంవత్సరాల పాటు కాలాన్ని అంటే టైమింగ్స్ని చేంజ్ చేసాం. 1 గంట వరకే ఫస్ట్ షిఫ్ట్ని అలాగే 4 గంటలకు సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యేటట్టుగా చేసినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదంటే ఈ యొక్క ఐఐటీస్ ఐఎన్టీస్లు కూడా ఇట్లాంటి చిన్న సమస్యను కూడా పరిష్కరించలేకపోతుంది. దాంట్లో భాగంగానే మొన్న OC3లో కుమార్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయిండు ఎండ దెబ్బకి. వైజాగ్ చెందినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్లకు ఎలాంటి ఎక్స్గ్రేషియా కానీ ఎలాంటి చెల్లించకుండానే ఆ బాడీని కూడా తరలించినటువంటి దాంట్లో మన యూనియన్ మాత్రమే స్పందించింది. అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్లకు అండగా వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ గారిని వేదికపైకి రావాల్సిందిగా, అలాగే దిండిగల రాజేందర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతాను. సో అందరు కూడా మాట్లాడే వాళ్ళు ప్రిపేర్ అయి ఉండండి, రిపీట్ చేయకండి. మధుసూనాచారి గారు ఎమ్మెల్సీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేద్దాం. అందరు దాదాపుగా మన ప్రజాప్రతినిధులు అయితేంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ వచ్చారు. సో ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి ముందు మన ఎవరైతే సింగరేణి కార్మికులు కానీ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కానీ వాళ్ళు అమరులైనటువంటి సందర్భంగా వారికి ఒక 2 నిమిషాల పాటు వాళ్ళు మౌనం పాటించి వాళ్ళకి మన యొక్క సంఘీభావాన్ని తెలపాల్సిందిగా కోరుతున్నాం. అందరు కూడా స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ. జోహార్ సింగరేణిలో అమరులైనటువంటి కార్మిక సోదరులకి ఇప్పుడు కార్యవర్గ సమావేశం
ముందుగా సమావేశానికి ముందుగా మన గౌరవ అధ్యక్షులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు కొంత ఈ సమావేశ ఉద్దేశం అయితేంది లేదా మన ఎజెండాకు సంబంధించినటువంటి చిన్నగా బ్రీఫ్ చేస్తారు. చివరిలో వారి యొక్క అన్ని విషయాలపైన అందరం మాట్లాడిన తర్వాత వారి యొక్క కన్క్లూజన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు